ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఇది ఒకటే చోట కాకుండా ఇంకా చాలా సందర్భాలలో మనం గమనించినట్లయితే సోమరులకు అదేవిధంగా శ్రద్ధ కలిగి పనిచేసే వారికి గల వ్యత్యాసాలను దేవుడు తెలియపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు మనకు అనేకంగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును అని చెబుతూ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అని చూడండి, మనం శ్రద్ధ కలిగి జీవించాలి అని చెప్పేసి, మనము ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని రాయబడినది. ఇక్కడ కూడా మనం ధ్యానించినట్లయితే శ్రద్ధగా పనిచేసేటువంటి వారు ఏలుబడి చేయడానికి అవకాశం ఉన్నదంట. నిజమే కదా. మనం బైబిల్ గ్రంథంలో కూడా గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో యారోబాము అనబడినటువంటి యవ్వనస్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అతడంట బలాఢ్యుడుగా ఉన్నాడంట, శ్రద్ధతో పనిచేసే వ్యక్తిగా ఉన్నాడంట. ఆ విషయాన్ని గ్రహించినటువంటి సొలొమోను భక్తుడు అతన్ని యోసేపు సంతతికి సంబంధించినటువంటి వారు వెట్టి పనులు చేసే వారి మీద అధికారిగా ఆయనను నియమించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేన్ని చూసి ఆయనను అధికారిగా సొలొమోను భక్తుడు నియమించాడు అంటే అతడు శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేయడానికి అవకాశం ఉన్నదంట. అదే బద్ధకస్తులుగా ఉన్నట్లయితే, సోమరులుగా ఉంటూ ఉన్నట్లయితే వారు వెట్టి పనులు చేయడానికి అవకాశం ఉన్నదంట. మరి రోజున మన జీవితంలో మనము శ్రద్ధగా పనిచేసే వారంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మరొక మాటను కూడా మనం ధ్యానించినట్లయితే 13వ అధ్యాయం సామెతలు గ్రంథం 4వ వచనంలో రాయబడి ఉన్నది, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుందంట. చూడండి, ఈ సందర్భాలన్నింటినీ బట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఆత్మీయ విషయంలో కావచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో కావచ్చు, దేవుడు మనల్ని ఏ స్థానంలో నిలబెట్టినా సరే, ఉదాహరణకి మనం ఆఫీసర్గా ఉన్నా సరే, లేదంటే కూలి పని చేసే వారంగా ఉన్నా సరే, వ్యాపారం చేసే వారంగా ఉన్నా సరే, లేదంటే ఏ స్థానంలో అయినా సరే, మనం చేసే పనిలో మనము శ్రద్ధను కనపరచాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి శ్రద్ధగా మనం చేయకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి మనం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీదనే పెట్టాలి. ఒకవేళ శ్రద్ధతో డ్రైవింగ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉన్నది. మరొక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, డాక్టర్స్ ఉంటారు కదా, వారందరూ ఆపరేషన్స్ చేసేటప్పుడు శ్రద్ధగా ఆ పనిని చెయ్యాల. వాళ్ళు శ్రద్ధతో ఆ పని చెయ్యకపోతే డిస్టర్బెన్స్ ఉన్నదనుకోండి, మనస్ఫూర్తిగా లేదా శ్రద్ధతో ఆ పని చేయకపోతే జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అంటే మనం చాలా సందర్భాలలో న్యూస్లో చూస్తూ ఉంటాం. కడుపులోనే సీజర్ని పెట్టేసి లేదా నైఫ్ను పెట్టేసి కుట్లేశారు అని చెప్పేసి రకరకాల పరిస్థితులు మనం వింటూ ఉంటాం న్యూస్లో. కారణం ఏంటిది అంటే వారు చేసినటువంటి ఆ పనిని శ్రద్ధగా చేయలేకపోవడమే. మరొక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, స్టూడెంట్స్ అందరూ కూడా శ్రద్ధగా చదువుకోవాలా, అప్పుడే వారు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ చదువులో వారు శ్రద్ధను కనపరచకపోతే, ఆ ఇంట్రెస్ట్ని చూపించకపోతే జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అంటే వారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉన్నది. మరి రోజున దేవాది దేవుడు మనతో తెలియపరుస్తున్నటువంటి మాట కూడా అదే. ఆత్మీయ విషయాల పట్ల మనం కూడా శ్రద్ధ కలిగి జీవించాల. దేవుడు చెయ్యమన్న పనులను శ్రద్ధగా చెయ్యాల. ఒకవేళ శ్రద్ధతో చెయ్యకపోతే
శారీరకంగా మనం ఏ విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆత్మీయంగా కూడా మనం నష్టాలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అని చెప్పేసి మరెన్నో మాటలను దేవుడు వాక్యంలో రాయించాడు. మరి రోజున ఆత్మీయ విషయాల పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఈ వాక్యాలన్నింటినీ ఆధారం చేసుకొని మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, రక్షించబడినటువంటి మనందరము శ్రద్ధతో చేయాల్సినటువంటి పనులేమిటి అనే విషయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. త్వరగా ఓ 3-4 విషయాల్ని మనం ధ్యానించి మన అంశాన్ని ముగించుకుందాం ప్రియులారా. చూడండి, మొట్టమొదటిగా రక్షింపబడినటువంటి మనందరము శ్రద్ధతో చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, నిర్గమాకాండంలో రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాటని మనం ధ్యానించినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అని రాయబడినది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు అలనాడు మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీలకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దేవుడు ఒక కండిషన్ని పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని ఆశీర్వాదాలకు ఎలాంటి కండిషన్స్ దేవుడు పెట్టలేదు. రక్షణ పొందుకోవడానికి మనము యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచాలి అనేది కండిషన్. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, ఆయనే నా పాపముల కోసం, నా దోషముల కోసం కల్వరి సిల్వలో మరణించి సజీవుడిగా 3వ రోజున తిరిగి లేచాడు అని మనం విశ్వసించాలి. ఇక్కడ కూడా రాయబడినటువంటి ఈ ఆశీర్వాదం ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో ఏదియూ మీకు రాకుండా ఉండాలి అంటే, ఏ రోగము బారిన మీరు పడకుండా ఉండాలి అంటే, దేవుని ద్వారా స్వస్థత కార్యాన్ని పొందుకోవాలి అంటే, అలనాడు ఇజ్రాయేలీలకు దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఏంటిది అంటే, వారందరూ దేవుని మాటను శ్రద్ధగా వినాలంట. ఈ మాట బైబిల్ గ్రంథంలో పలుమార్లు దేవుడు తెలియపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆయా సందర్భాలలో రకరకాల సేవకుల ద్వారా, మోషే ప్రవక్త ద్వారానే మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు బోధించినటువంటి విషయం ఏంటిది అంటే, మీరందరూ నా మాటలను శ్రద్ధగా వినాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరిచినాడు. ఈ రోజున మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట అదే. మనందరం శ్రద్ధతో చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే, శ్రద్ధగా ఆయన మాటలు వినాలా. చూడండి, ఆయా సందర్భాలలో మన జీవితాలను కనుక గమనించినట్లయితే చాలా విషయాలలో మనం శ్రద్ధను కనుపరుస్తూ ఉంటాము. కానీ దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి, వాక్యము దగ్గరికి వచ్చేసరికి చాలామందికి అసలు ఇంట్రెస్టే ఉండదు. కొంతమంది అయితే చెబుతూ ఉంటారు, వారంట బైబిల్ గ్రంథాన్ని తెరవగానే, దేవుని మాటలను ధ్యానించడం ప్రారంభించగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుందంట. శ్రద్ధ ఉన్నటువంటి వారికి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి వాక్యం చదివితే ఇంకా చదవాలనే ఆశ కలగడానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధ లేకపోతే, నిద్ర రాకపోతే ఏమొస్తుంది? చాలామంది చెప్పేటువంటి మాట అదే. నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, లేదా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుందంట. ఆయా సందర్భాలలో చిన్నపిల్లలైతే గేమ్స్ ఆడుతూ ఉంటే పడుకుంటారా అంటే పడుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఆడుకోవాలని చెప్పేసి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వారికి చదువుకోవాలనే ఆశ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు వారికి నిద్ర వస్తుందా అంటే రాదు, ఎందుకంటే వారికి ఆశ అనేది దాని మీద ఉన్నది. కాబట్టి ఈ రోజున మనం ఆశ కలిగి జీవించాల్సింది, లేదా శ్రద్ధతో చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, దేవుని మాటలను వినాలా. విన్నటువంటి మాటల ప్రకారం మనం లోబడే వారంగా ఉండాలా. మరి రోజున శ్రద్ధతో ఆయన మాటలు వినగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా. ఒకసారి ఓ సేవకుడు చెబుతూ ఉంటే నేను విన్నాను. వారి చర్చిలోనంట ఆ పాస్టర్ గారు వాక్యాన్ని చెబుతూ ఉన్నాడంట. ఆదివారం రోజున కొరింథీయులకు రాసినటువంటి పత్రిక గురించి వివరిస్తూ ఉంటే, వాక్యం అంతా పూర్తయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత
వచ్చినటువంటి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక కుటుంబంలో ఏదో ఒక పని వల్ల ఒక సిస్టర్ రాలేకపోయినదంట. ఇంటికి రాగానే తన భర్తను అడిగిందంట, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడో చెప్పండి అని చెప్పేసి అడిగితే కొరిమి దయ్యాల గురించి చెప్పాడని చెప్పేసి చెప్పాడంట. వెంటనే ఆ సిస్టర్కి ఏం అర్థం కాలే. దేవుని గురించి లేదా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాల గురించి ఏం చెప్పాడో చెప్పు అని చెప్పేసి అడిగినప్పుడు మొత్తం కొరిమి దయ్యాల గురించే చెప్పాడు అన్న తర్వాత అస్టరు ఈవినింగ్ టైంలో పాస్టర్ గారికి కాల్ చేసిందంట. కాల్ చేసి, అయ్యా ఈరోజు మీరు కొరిమి దయ్యాల గురించే వాక్యం చెప్పారా అనేసి అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా నేను చెప్పినటువంటి వాక్యము కొరిమి దయ్యాల గురించి కాదు, కొరందీలకు రాసినటువంటి పత్రిక గురించి చెప్పాను అని చెప్పాడంట. అంటే చూడండి, శ్రద్ధ లేకపోతే ఏ విధంగా వింటారో మనం అర్థం చేసుకోవచ్చు. కొరందీలకు రాసినటువంటి పత్రిక కొరిమి దయ్యాల గురించి అయిపోయింది. ఈరోజున చాలామంది దేవుని దీవెనలు పొందుకోలేకపోవడానికి, దేవుని సహాయమును పొందుకోలేకపోవడానికి, దేవుని ద్వారా మేలులను పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణాలలో ఒక కారణం ఏంటిది అంటే, వారు అన్ని మాటలు శ్రద్ధగా వింటారు, కానీ వాక్యము దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధ అనేది ఉండదు. వాక్యంలో ఉన్నటువంటి సత్యాల దగ్గరకు వచ్చేసరికి చాలామందికి శ్రద్ధ ఉండదు. అదే వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి కల్పనా కథలు చెబితే లేదా పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ఉంటే, సోద చెబుతూ ఉంటే ఆ మాటలను మాత్రం శ్రద్ధగా వింటూ ఉంటారు. ఆ మాటలకు మాత్రం చాలా విలువిస్తూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవాది దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటిది అంటే, మనందరం శ్రద్ధగా ఆయన మాటలు వినాలంట. మనం శ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్తతోనే ప్రభువు మాట్లాడినాడు. ఆ పై వచనాల్లో మనం ధ్యానించినట్లయితే, ఇజ్రాయేలీయులంట మారా అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినారంట. ఎర్ర సముద్రం నుండి 3 రోజులు ప్రయాణించి వారు మారా అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి త్రాగడానికి నీళ్ళు లేవంట. అక్కడికి వచ్చినటువంటి ఇజ్రాయేలీలందరూ మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా సనుగుతూ ఉంటే మోషే ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబును తెలియపరిచినాడు. ఆ మాటలన్నింటినీ శ్రద్ధగా విన్నట్టుగా మోషే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మను తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్లు మీకు మధురంగా మార్చబడతాయి అని చెప్పేసి ప్రభువు మాట్లాడినప్పుడు, దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విని వాటికి లోబడడం ద్వారా చేదైన నీళ్లను దేవుడు అద్భుత రీతిగా మధురంగా మార్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రం దగ్గర కూడా ఆ ఎర్ర సముద్రం వైపు నీ కర్రను చూపించు అని చెప్పినప్పుడు దేవుని మాటలను శ్రద్ధగా విని ఆ మాటలకు లోబడడం ద్వారా దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకెంతో మంది భక్తులు, ఉదాహరణకి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీయులు ఎరికో ప్రాంతము దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోషువ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత ఆ మాటలకు లోబడడం ద్వారా అద్భుత రీతిగా బలమైనటువంటి ఎరికో గోడలను ఎలాంటి ఆయుధము ఉపయోగించకుండానే దేవుడు కూల్చివేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో యుద్ధాలలో ఇజ్రాయేలీయులు విజయం పొందుకోవడానికి కారణం వారు దేవుడి మాటలను శ్రద్ధగా వినడం మూలంగానే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన మేలు కోసం, దేవుడు మనకు సహాయం చేయడం కోసం, దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేయడం కోసం ఆయన మాటలను శ్రద్ధగా వినమంటూ ఉన్నాడు. ఉదాహరణకి ఏలియా ప్రవక్తతో ప్రభువు మాట్లాడినాడు, అయ్యా నువ్వు ఈ షోమ్రోన్ ప్రాంతం నుండి బయలుదేరి కెరీతు వాగు దగ్గర దాక్కొని ఉండాలా. అక్కడ నేను కాకోలమునకు ఆజ్ఞాపించాను, ఉదయమున సాయంకాలమున నీకు రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చి ఇవ్వమని చెప్పేసి నేను కాకోలమునకు ఆజ్ఞాపించాను అని చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త ఆ మాటలన్నింటినీ శ్రద్ధగా విని ఆ మాటలకు లోబడి షోమ్రోను ప్రాంతం నుండి కెరీతు వాగు దగ్గరికి 500 మైళ్ళ దూరం అండి, అంటే 700 కిలోమీటర్లు. ఏమాత్రం విసుక్కోలే, ఏమాత్రం సనుక్కోలే, దేవుని మాటలకు శ్రద్ధగా లోబడి అక్కడ ఉండడం ద్వారా అద్భుత రీతిగా కాకుల ద్వారా ఏలియా ప్రవక్తను 6 నెలలు దేవుడు పోషించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనతో కూడా ప్రభువు అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను పోషించడానికే, నీకు సహాయము చేయడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికే
ఆయన మాటలను శ్రద్ధగా వినమంటూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాలను మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని మాటలను వినాలనే ఆశ మనలో ఉన్నదా? ఆయన మాటలకు లోబడాలి అనే మనస్సు మనలో ఉన్నదా? అసలు మనం శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా. మన జీవితాల్ని కనుక జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే, ఉదాహరణకి 1 ముగించాల్సినటువంటివి మన వాక్యాన్ని ఒకవేళ పొరపాటున 2 గంటల వరకు చెప్పామనుకోండి, ఇంకో గంట ఎక్స్టెండ్ చేసామనుకోండి, శ్రద్ధ ఉంటుందా? చాలామంది విసుక్కోవడానికి, చాలామంది దిక్కులు చూడడానికి, చాలామంది వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకోసం ఆ విధంగా చేస్తారు అంటే, చాలామందికి వాక్యం మీద శ్రద్ధ ఉండదండి. కానీ యాజకుడైనటువంటి ఎజ్రా కాలములో, నెహెమ్యా భక్తుని యొక్క దినములలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, వాక్యాన్ని చదివి వినిపించడం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే ఆ వాక్యం పూర్తయ్యేసరికి 3 గంటలు అయిందంట. అంటే 6 గంటలు ఇజ్రాయేలీలందరూ నిలబడి శ్రద్ధగా దేవుని మాటలు విన్నారంట. అక్కడ రాయబడి ఉంటుంది ఆ మాట. ఆ మాటలన్నీ పూర్తయిపోయిన తర్వాత దుఃఖపడుతూ ఉన్నారంట, ఎంతో వేదనకు గురవుతూ ఉన్నారంట, కన్నీరు గారుస్తూ ఉన్నారంట. దేవునికి మేమింత విరుద్ధంగా జీవించామా, దేవుణ్ణి మేమింత ఇబ్బంది పెట్టామా అని చెప్పేసి వారు దుఃఖపడుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ దుఃఖము కలగడానికి, వారి తప్పును తెలుసుకోవడానికి గల కారణం ఏంటిది అంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 6 గంటలు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం దేవుని మాటలను శ్రద్ధగా వినే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రక్షించబడినటువంటి మనం అందరం శ్రద్ధతో చేయాల్సినటువంటి రెండో పనిని గనక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, దేవాది దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా రోమాలో ఉన్నటువంటి సంఘముతో ఆ రోజున తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన అందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలంట. అంటే మనము శ్రద్ధతో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందే వారంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఈ పనిని మనము శ్రద్ధతో చేస్తూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం గమనించినట్లయితే శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చినట్లుగా, శ్రద్ధతో పరిశుద్ధుల అవసరములలో పాలు పంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి అని రాయబడినది. మెలితే అనబడినటువంటి ద్వీపంలో ఉన్నటువంటి అనాగరికులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు ఏమిటి అంటే, అనాగరికులకు వారు అపోస్తలుడైనటువంటి పౌలును అతనితో ఉన్న వారందరినీ ప్రేమతో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, వారికి ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా వారు తీర్చినట్లుగా, దానికి విలువిచ్చి దాన్ని పట్టించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వర్షం కురుస్తూ చలిగా ఉన్నప్పుడు అనాగరికులకు ద్వీపవాసులు చేసినటువంటి పని ఏంటిది అంటే, నిప్పు రాజబెట్టి వాళ్ళని చలి కాచుకోమన్నారంట, వాళ్ళ ఇంట్లో చోటిచ్చారంట, వారికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చారంట. ఎవరు అంటే అనాగరికులు. ఈ రోజున నాగరికుల్లో కూడా ఇలాంటి ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండదండి. వర్షం పడుతూ ఉన్నప్పుడు కాసేపు ఉండడానికి, కొంత చోటు ఇవ్వడానికి కూడా సందేహిస్తూ ఉంటారు. ఎండలో ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి, చాలామంది ఆతిథ్యం ఇచ్చే విషయంలో, పరిశుద్ధుల అవసరాలను తీర్చే విషయంలో ముందుకు రాగలుగుతారా అంటే రాలేకుండా ఉంటూ ఉంటారు నాగరికులైనటువంటి ఈనాటి ప్రజలు.
కానీ మెలితే అనబడినటువంటి ద్వీపంలో ఉన్నటువంటి అనాగరికులు వారు ప్రేమతో అక్కడికి వచ్చినటువంటి వారందరినీ చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుడు వారిని ఏమైనా విడిచిపెట్టాడా అంటే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. పోప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చినాడంట. 3 రోజులు తన ఇంట్లో చేర్చుకొని స్నేహభావముతో ప్రేమతో వారందరికీ ఆతిథ్యం ఇచ్చినాడంట. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పోప్లి అనబడినటువంటి తండ్రికి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడంట. 8వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రక్త విరేచనాలు అవుతూ ఉన్నాయంట. వెంటనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆ పోప్లి అనబడినటువంటి వ్యక్తి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆ జ్వరము నుండి రక్త విరేచనాల నుండి స్వస్థత పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆ ద్వీపంలో ఉన్నటువంటి మిగిలిన రోగులందరూ అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు వారందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరినీ అద్భుత రీతిగా స్వస్థపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు వారి అవసరంలో ఉన్నప్పుడు వారికి సహాయము చేస్తే, వారికి ఆతిథ్యం ఇస్తే దేవుడు విడిచిపెట్టలే. ఆ నాగరికులకు కూడా దేవుడు సహాయము చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ షునేమి అనబడినటువంటి పట్టణంలో ధనవంతురాలైనటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా ప్రవక్త వచ్చినప్పుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఎలీషా ప్రవక్త వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఆమె చూపించినటువంటి ప్రేమ, ఆమె చూపించినటువంటి భక్తి, ఆమె దేవునికి ఇస్తున్నటువంటి విలువను గుర్తించినటువంటి ఎలీషా ప్రవక్త ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడల్లా ఆమె ఇంటికే వెళ్ళి ఆమె ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీ తన భర్తతో మాట్లాడినటువంటి కొన్ని మాటలు అద్భుత రీతిగా దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. అయ్యా, మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను తెలుసుకున్నా. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా అతడు విశ్రాంతి తీసుకోవడం కోసం మన మేడ మీద ఒక గది కడదాం, అందులో ఒక మంచాన్ని వేద్దాం, అందులో ఒక బల్లను పెడదాం, అందులో ఒక దీపాన్ని ఉంచుదాం. అతడు ఈ మార్గంలోనికి వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడం కోసం అతని కొరకు ఒక ఇంటిని నిర్మిద్దామని చెప్పేసి తన భర్త దగ్గర ఆ యొక్క సలహానిచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా అద్భుత రీతిగా సేవకునికి కావలసినటువంటి వసతులు అన్నీ ఏర్పాటు చేసి పెట్టినాడంట తన ఇంట్లోనే. ఎలీషా ప్రవక్త ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడల్లా ఆ ఇంటికే వెళ్ళి ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఆమె ఇస్తున్నటువంటి ఆతిథ్యమును స్వీకరిస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవునికి లేదా దేవుని సేవకునికి అంతగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ స్త్రీని దేవుడు విడిచిపెట్టాడా అంటే ఆమెకు ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీర్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఎంతో ధనం ఉన్నది, ఆ పట్టణంలో ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి, కానీ ఆమెకు లేనిదేమిటి అంటే సంతానం లేకుండా బాధపడుతూ ఉంటే ఆమె అడగకుండానే దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారానే ఆ మాటలను తెలియపరిచి ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే షునేమి పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అనాగరికులకు మెలితే ద్వీపవాసులు ఆతిథ్యమిచ్చుటలో బహుశ్రేష్ఠులుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే పరిశుద్ధుల అవసరములలో మనం పాలు పంచుకునే వారంగా ఉన్నామా? ఆతిథ్యం ఇచ్చే మనస్సు మనకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఈ పనిని దేవుడు ఏ విధంగా చేయమంటూ ఉన్నాడు అంటే శ్రద్ధతో మనము పరిశుద్ధుల అవసరాలను తెలుసుకొని అందులో పాలు పంచుకునే వారంగా ఉండాలా, శ్రద్ధతో వారికి ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా
రక్షించబడినటువంటి మనమందరము శ్రద్ధతో చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, కాబట్టి మీరు సమాధానమును బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనము శ్రద్ధతో చేయాల్సినటువంటి 3వ పనిని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, మనందరం కూడా శ్రద్ధతో ప్రభువు మనల్ని పిలిచినటువంటి పిలుపునకు తగినట్టుగా జీవించాలంట. దేవుడు మనల్ని ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడో, మన ఏర్పాటు విషయంలో, దేవుని ప్రణాళికల విషయంలో, దేవుని ఉద్దేశాల విషయంలో, ఆయన తలంపుల విషయంలో ఆయనకిష్ట ప్రకారముగా మనం జీవించే వారంగా ఉండాలంట. ఆ పనిని కూడా మనము శ్రద్ధతో చెయ్యాలి అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే వాక్యంలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలుగా ఉండేందుకు, ఆయన వారసత్వంగా ఉండేందుకు, ఆయన ఆలయముగా ఉండేందుకు, అంతేకాకుండా ఆయన శరీరముగా ఉండేందుకు, దేవుని ఇల్లుగా మనందరం ఉండేందుకు దేవుడు మనల్ని ప్రేమతో పిలుచుకున్నాడంట. దేవుడు పిలిచినటువంటి ఈ పిలుపుకు తగిన రీతిలో జీవించాలి అని చెప్పేసి, శ్రద్ధతో ఈ పనులను మనం చెయ్యాలి అని చెప్పేసి దేవాది దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనందరం దేవుని ఇల్లుగా ఉన్నామా? దేవుని ఆలయముగా, ఆయన శరీరముగా, ఆయన వారసత్వంగా, ఆయన పిల్లలుగా మనం జీవిస్తూ ఉన్నామా? అది కూడా శ్రద్ధతో. లేదంటే వాటిని ప్రక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మనందరం శ్రద్ధతో చెయ్యాలి అని చెప్పేసి దేవుడు ఈ విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం 3 విషయాల్ని ధ్యానించినాం. మొదటిది, మనందరం శ్రద్ధతో ఆయన మాటలు వినాలా. రెండోది, మనందరం శ్రద్ధతో పరిశుద్ధుల అవసరములలో పాలు పంచుకోవాలా, వారికి ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలా. మూడోదిగా, మనందరం శ్రద్ధతో దేవుడు మనల్ని ఎందు నిమిత్తమై పిలిచాడో ఆ పిలుపునకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ పనులన్నింటినీ మనం శ్రద్ధతో చేస్తూ ఉన్నామా? లేదంటే అశ్రద్ధ అనేది మనలో కనిపిస్తూ ఉన్నదా? దేవుని మాటలు వినే విషయంలో శ్రద్ధ కనిపిస్తూ ఉన్నదా? అశ్రద్ధతో దేవుని మాటలు వింటూ ఉన్నామా? పెడచోని పెట్టే వారంగా ఉంటూ ఉన్నామా? దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధులకు వారి అవసరాలలో మనం శ్రద్ధతో పాలు పంచుకునే వారంగా ఉంటూ ఉన్నామా? అసలు పట్టించుకోకుండా, వారి గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఎవరికి ఆతిథ్యం ఇవ్వకుండా మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి జీవితాన్ని శ్రద్ధతో మనం జీవిస్తూ ఉన్నామా? లేదంటే మన ఇష్టానుసారంగా, మన చిత్త ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఈ పనులన్నింటినీ దేవుడు శ్రద్ధతో చేయమంటూ ఉన్నాడు. శ్రద్ధతో పనిచేసేవారు ఏలుబడి చేస్తారని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం శ్రద్ధతో దేవుడు చెప్పినటువంటి ఈ పనులన్నింటినీ జరిగిద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.